నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్‌ట్యాగ్ యూ. కేరళలో నిజంగా ఒక సంఘటన చోటు చేసుకుంది. అఖిల్ ఎన్ఆర్‌డి అన్న పేజ్‌తో అఖిల్ ఎవరైతే ఫేమస్‌గా ఉన్నాడో అతను ఇన్‌స్టాగ్రామ్‌లో లిటరల్లీ ఒక ట్రెండింగ్ మెటీరియల్ 1,000,000+ ఫాలోవర్స్ ఉన్న అఖిల్‌కి ఫ్యామిలీ లైఫ్‌లో ఒక పెద్ద జోల్ట్ తగిలింది. 2024లో మేఘ అని చెప్పి ఒక అమ్మాయితో తన చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ ఎట్ ద సేమ్ టైమ్ కలిసి చదువుకున్నారు వీళ్ళిద్దరూ. చదువుకున్న అమ్మాయితో కలిసి పెళ్లి చేసుకున్నాడు. పెద్దల్ని ఒప్పించారు. ఒప్పించిన తర్వాత అఖిల్, మేఘ ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండింగ్ అయిపోయారు. ఇది కాకుండా ఆ అమ్మాయి ఇతని ఇన్‌ఫ్లుయెన్స్ చూసి ఒక సోషల్ మీడియా అకౌంట్ కూడా ఓపెన్ చేసింది మన మేఘ. ఆ అకౌంట్‌లో బ్యూటీ టిప్స్ అవ్వనిండి, సారీస్ గురించి అవ్వనిండి ఎగ్జాంపులరీగా ప్రెజెంటేషన్ ఇచ్చింది. మొత్తం యూట్యూబ్ నిండా, ఇన్‌స్టాగ్రామ్ నిండా వాళ్ళ వీడియోస్ ఎంత సెన్సేషన్ అయినాయి అంటే లిటరలీ చూసుకుంటే వాళ్ళ లవ్ అఫేర్ గురించి వాళ్ళు రీక్రియేట్ చేస్తూ ఉంటారు, సీన్స్ని యాక్ట్ చేస్తూ ఉంటాడు. అది కాకుండా అఖిల్ అక్కడ మనం చూసుకుంటే మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళ ఆఖరికి మమూకా దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు వీడియోస్ పెట్టి దానిపైన రియాక్షన్ వీడియోస్ అవనండి, ప్రతి ఒక్క దానికి అతను చాలా స్పాంటేనియస్గా మలయాళం అక్కడ డైలెక్ట్లో అతను వీడియోస్ చేస్తూ ఉంటాడు. కానీ అఖిల్ విషయంలో పెద్ద జోల్ట్ తగిలింది. ఏంటంటే ఇంత ప్రేమించి పెద్దలు నొప్పించి పెళ్లి చేసుకుని, అది కాకుండా అమ్మాయికి లా చదివిద్దామని చెప్పి డబ్బులు కట్టి, అది కాకుండా అఖిల్కి నెలసరి ఆదాయం ఎంత లేదనుకున్న ప్రమోషనల్ వీడియోస్లో మనం చూసుకుంటే ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి 5-10 లక్షల లోపు ఇన్కమ్ ఉంటుందంట అఖిల్కి. అదంతా పక్కన పెట్టి వాళ్ళ ఆవిడ అర్ధరాత్రి వేళ, మీకు విజువల్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ వస్తుంది చూడండి, లిటరల్లీ అంటే బట్టలు మార్చుకునే టైం కూడా లేదా ఏంటి, ఏమైపోయింది ఈ అమ్మాయికి అని నిజంగా నవ్వు వస్తుంది. ఏంటంటే నైటీలోనే తల జుట్టు కూడా పైన పెట్టేసుకుని క్లిప్ పెట్టుకుని, అంటే కనీసం జడేసుకునే టైం లేదు, బట్టలు మార్చుకునే టైం కూడా లేదు. ప్రాపర్గా ఏదన్నా ఒక సూట్ కేసు ఇలాంటిది క్యారీ చేయొచ్చు కదండి. కర్రల సంచిలో ఇంట్లో ఉన్న డబ్బులు, నగలు అన్ని కుక్కేసుకుని, ఇంకొక బ్యాగ్లోనేమో బట్టలు సర్దేసుకుని అక్కడి నుంచి జంప్ అయిపోతుంది. మీరు చూడండి, ఆ వీధి చివరిన ఒక కారు ఆగి ఉంటుంది, ఆ కారులో ఎక్కి కూర్చొని జంప్. పొద్దున లేసి అఖిల్ నా భార్య ఎక్కడ అని చూస్తే లేదు. సీసీటీవీ ఫుటేజ్లో వెరిఫై చేస్తే ఇలా జంప్ అయింది. ఎవరితో జంప్ అయింది, ఇది ఇక్కడ పెద్ద క్వశ్చన్. తను రోజు లా చదవడానికి వెళ్తుందని చెప్పాం కదండి. ఇక్కడ తను ఖర్చు పెట్టి చదివిస్తున్నాడు వాళ్ళ వైఫ్ అని చెప్పి ఆ లా చదవడానికి బస్సులో వెళ్ళేదంట. సో క్యాంపస్కి బస్సులో వెళ్ళేటప్పుడు అక్కడ ఒక కండక్టర్ పనిచేయమాడంట. ఆ కండక్టర్ మొహం చూడండి ఒకసారి మీరందరూ, మీకు వస్తుంది. ఏ మూలండి అఖిల్ ముందు చూడ్డానికా అంత సీన్ లేదు, నెలసరి ఆదాయమా అంతకంటే సీన్ లేదు. ఆ కండక్టర్తో ప్రేమలో పడి ఆ కండక్టర్తో లేచిపోవడానికి ఇంట్లో ఉన్న సామాన్లు, సరుకు మొత్తం, డబ్బు, నగ మొత్తం ఊడ్చేసి ఎక్కేసింది జంప్. అర్ధరాత్రి లేచిపోయింది. దెబ్బకి షాక్ అయ్యాడు అఖిల్. ఎందుకు ఇలా లేచిపోయిందంటే ఆ కండక్టర్ కంటే గవర్నమెంట్ జాబ్ వచ్చిందంట. సరే సెటిల్ అయిపోయాం కదా, ఇక్కడ నాకేసం బాగానే ఉందని చెప్పి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి ఏం చేసింది, వెళ్ళిపోయిన తర్వాత మొత్తం సోషల్ మీడియాలో వైరల్ స్ప్రెడ్ అయిపోతే ఈ విషయాన్ని తను ఒక వీడియో రిలీజ్ చేసింది తన ఇన్స్టా పేజ్లో. ఏంటంటే అఖిల్కి చాలా ఇల్లిసిట్ అఫైర్స్ ఉన్నాయి, అందువల్ల ఈ ప్రశ్నించడం వల్ల నన్ను తెగ వేధించాడు, ఆ వేధింపులు నేను భరించలేక నేను జంప్ అయిపోతున్నాను, ఐ ఫౌండ్ మై లవ్ అల్టిమేట్ ఇన్ మై లైఫ్ అని చెప్పేట్టింది. పోయిన వీడియో ఏమన్నా కనీసం ఉందా, ఆ వీడియోని కూడా డిలీట్ చేసేసింది. తన వర్డ్ పైన స్టిక్ అవ్వకపోవడం ఇక్కడ చాలా వింతగా ఉంది. ఎవరైనా ఇలా పారిపోయినప్పుడు ఆ వీడియోని అలాగే ఉంచుతారు టు ప్రూవ్ సంథింగ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే, నేను ఎందుకు పారిపోయానో అని చెప్పుకోవడానికి. సో ఈ లేచిపోవడానికి వాళ్ళ కారణం ఉన్న వీడియోని కూడా తనే డిలీట్ చేసేసింది. డిలీట్ చేసిన తర్వాత అందరూ షాక్ అయ్యారు. ఏంటి, నిన్న మొన్నటి దాకా బాగానే ఉండి కలిసి రీల్స్ చేసింది, అనుమానం అనేది 1% లేదంట అఖిల్కి. 1% కూడా డౌట్ రాకుండా వేరే ప్రేమ వ్యవహారం నడిపి ఇక్కడి నుంచి జంప్ కొట్టింది. కానీ తిను చాలా మంది కంటే మెరుగండోయ్. ఏంటంటే మనం చూస్తూ ఉంటాం, మిక్సీలో పెట్టి రుబ్బేడాలు, చంపేసేసి నిజంగానండి కీమాలు కొట్టేడాలు, పలావులా చేసేడాలు, లేకపోతే ఎవరో ఇంకొక గ్రేట్ లేడీ పావులని పిలిపించి పాము కూడా వదిలి కాటేపించింది మొగుడికి. ఇలాంటి క్రూరమైన మనుషుల కంటే చాలా బెటరు. తనకు కావాల్సిన తన లైఫ్ తను లిటరల్లీ ఎంజాయ్ చేద్దామని వెళ్ళిపోయింది. కానీ అన్నిటికంటే ఫన్నీ ఏంటంటే అసలు మరీ నైటీలో పారిపోవడం ఏంటండి బాబు, ఏదో హడావుడి వచ్చినట్టు. అన్ని సర్దుకునేటప్పుడు బట్టలు మార్చుకునే పారిపోవచ్చు కదా, అదేం లేదు. అర్ధరాత్రి నైటీలో జంప్ అయిపోయింది. ఆ అమ్మాయి చెప్పిన ఆరోపణలు కనీసం ఇప్పుడు అంటే మరి ఏమైనా లీగల్గా వెళ్తుందా లేదా, కానీ ఈరోజు అఖిల్ ఎవరైతే తనని చిన్నప్పటి నుంచి ప్రేమించాడో, చదువుకునేటప్పుడు ప్రేమించి పెద్దలు నొప్పించి పెళ్లి చేసుకున్నాడో, అతని బతుకు మాత్రం బస్ స్టాండ్ అయిపోయింది. సోషల్ మీడియా మొత్తం ఇప్పుడు ఒక్కటే అఖిల్ ఎన్ఆర్‌డి ఇన్స్టాగ్రామ్లో, మీరు కావాలంటే తన ఐడికి వెళ్ళి చూడండి, కింద వాళ్ళిద్దరూ చాలా కలిపి చేసిన వీడియోస్ మీకు ఉంటాయి. దే ఎనాక్టెడ్ మెనీ రోల్స్, సూపర్బ్గా సర్క్యులేషన్ ఉంటుంది ఇతనికి. ఇంత బంగారు పెట్టిన వదిలేసి ఇక్కడ లిటరలీ బస్ కండక్టర్తో లేచిపోవడం ఏంటో ఎవరికి అర్థం కావట్లేదు. ఈ స్టోరీ గురించి ఇంకేమైనా ఇన్సైట్స్ మీకు తెలిస్తే ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.